చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టార్గెట్ గా టీడీపీ నాయకులు దాడి చేశారు. మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసానికి వెళ్లి వాళ్ళు టిఫిన్ చేస్తున్న టైంలోనే ఒక్కసారిగా గుంపులుగా వచ్చి రాళ్ల దాడి చేసినట్లుగా ఇప్పుడు రెడ్డిప్ప గారు కూడా మనకి ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చి అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒక క్లియర్ కట్ గా చెప్పారు. పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ప్రొటెక్షన్ అనేది కల్పించలేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సతీష్, ఇప్పుడు మనకి రెడ్డిప్ప గారు కూడా చెప్తున్నారు, ఫోన్ లైన్ లోకి వచ్చారు అందుబాటులోకి. ఆయన చెప్తున్నారు, మేము లోపల గాయపడ్డ వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. మిథున్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని ఒక్కసారిగా ఇంతమంది వచ్చారు, పోలీసులు మాత్రం రెస్పాండ్ నిల్ అని చెప్తున్నారు. సతీష్, చాలా స్పష్టంగా ఈ విషయం మనకి కొన్ని విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల కళ్ళ ముందే రాళ్లు విసురుతుంటే పోలీసు ఆ రాళ్లు విసరడానికి కనీసం ఒక దెబ్బ కూడా కొట్టకుండా కనీసం వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేయకుండా బతిమలాడుతున్నటువంటి పరిస్థితుంది. మరొక వైపు ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డిప్ప నివాసానికి వస్తున్న విషయం పోలీసులకి తెలుసు. బయట అక్కడ గొడవ చేయడానికి అంబేద్కర్ సర్కిల్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి విషయం తెలుసు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని అక్కడే కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులు కూడా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పొంగనూరులో టీచర్స్ కాలనీలో మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసం ఉంటుంది. మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి రావడానికి కూడా కారణం ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై చేస్తున్నటువంటి దాడులు, అదేవిధంగా పెట్టినటువంటి కేసులు, ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళ భరోసా నింపడం కోసం మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసం దగ్గరికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఇవాళ ఉదయం రాగానే వచ్చిన తర్వాత దాదాపుగా అరగంట తర్వాత మొత్తం సుమారుగా 200 నుండి 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాలో మరి చేతిలో కర్రలు రాళ్లు పట్టుకొని వచ్చిన వాళ్ళని ఏమనాలో తెలియదు. కానీ రావడం ఒకే పెద్ద ఎత్తున దాడికి దిగినటువంటి పరిస్థితి. దళిత మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసం దగ్గర విధ్వంసం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. మా ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ఈ దాడి చాలా స్పష్టంగా చేసిన విషయం కొద్దిసేపటి కిందటే రెడ్డిప్ప కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మిథున్ రెడ్డి వచ్చినటువంటి హాఫ్ అన్ అవర్ తర్వాత పెద్ద ఎత్తున మొత్తం గుమిగూడి దాడి చేసిన పరిస్థితి. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదే పొంగనూరు నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇద్దరు ప్రయత్నించేటప్పుడు అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళిద్దరూ అటువంటి ఆ ప్రజాప్రతినిధుల్ని ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. తిరుపతిలో రెండో సందర్భంలో ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ వెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తిరుపతిలో గృహ నిర్బంధం చేశారు. ఈ రోజు మాజీ ఎంపీ రెడ్డిప్ప నివాసానికి వెళ్ళినప్పుడు మళ్లీ ఇప్పుడు హత్యాయత్నానికి పూనుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా మాజీ ఎంపీ రెడ్డిప్ప కూడా చెప్పారు, రెడ్డిప్పతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము మిథున్ రెడ్డిని ఏదో చేయాలని ఇక్కడికి వచ్చామన్న అంశాన్ని చెప్పిన విషయం కూడా రెడ్డిప్ప చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో చాలా స్పష్టంగా మిథున్ రెడ్డికి హాని కలిగించాలన్నటువంటి ఒక కుట్రతో మిథున్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని ఈ రాళ్ల దాడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాళ్లే కాదు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చారు, కుర్చీలతో కొడతా ఉన్నారు, రాళ్లు విసురుతా ఉన్నారు, కర్రలు విసురుతా ఉన్నారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న కాక మొన్నే అటు తంబాలపల్లిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాలపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తంబాలపల్లిలో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి ప్రయత్నం చేశారు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసను ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే దాదాపుగా ఇప్పటికీ 40 రోజులు దాటింది. ఈ 40 రోజులు కూడా రావణ కాష్టంలో రగులుతున్నట్టే పరిస్థితుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా హింసాత్మక ఘటనలు, రాజకీయ వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ గతంలో ఆశ్చర్యపోయింది. సో ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత హింసలో కూడా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింస అన్నది అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద మనుషుల్ని కత్తులు పట్టి నరుకుతున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి నిన్నే మనం చూసాం. వినుకొండలో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను ఎంత దారుణాతి దారుణంగా, భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఇంత దారుణాన్ని కొడిగట్టలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత దారుణంగా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, నడి రోడ్డు మీద హత్య చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇవాళ చూడొచ్చు, ఎంపీగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. 3 సార్లు ఎంపీగా గెలిచారు. అటువంటి వ్యక్తి పైన అదే సొంత నియోజకవర్గంలో పొంగనూరు అనేది సొంత ప్రాంతం మిథున్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఇప్పుడు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎంత దారుణంగా రాళ్ల దాడి చేసి కర్రలతో కొట్టేటువంటి ప్రయత్నం చేసి ఏ విధంగా హింసను ప్రేరేపించేలాగా ప్రవర్తిస్తా ఉన్నారో, హింసను ఏ విధంగా రావణ కాష్టంలో రగిలించేలాగా చేస్తా ఉన్నారో అర్థమవుతుంది. సో ఈ వరుసగా ఇటీవల మరి దీనికి తోడు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీసింగ్ వ్యవస్థలో కూడా చూస్తే ఎక్కడైతే ఆ ఎస్పీలు మళ్ళీ మార్పులు 2 రోజుల కిందటే, అంటే శనివారం మార్పులు చేర్పులు చేసుకున్నారు అధికారులు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరు కావాలంటే వాళ్ళని ఎస్పీలుగా నియమించుకున్నటువంటి పరిస్థితి. ఎస్పీలు మారిన తర్వాత మరింత హింసను పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పల్నాడులో కూడా ఎవరైతే మల్లికా గారు ఎస్పీగా ఉండేవారు, మల్లికా గారిని ఎట్టి పరిస్థితులు ఇక్కడ మార్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుబట్టారు. ఎన్నికల కమిషన్ నియమించినటువంటి ఎస్పీ మల్లికా గారు ఆ లా అండ్ ఆర్డర్ కొంత అదుపులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు, మాకు ఎట్టి పరిస్థితులు ఇది అంగీకరించడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి చేసి మరి ఆ ఎస్పీని ఏపీఎస్పీ 5th బెటాలియన్ కి బదిలీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వేరొక ఎస్పీని తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక కుట్రపూరితంగా ప్రభుత్వ స్థాయిలోనే ఈ హింసకు కుట్ర జరుగుతుందనడానికి ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. కావాల్సిన ఎస్పీలు మార్చుకోవడం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి రాళ్ల దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు పొంగనూరులో ఇప్పటికీ అదే పరిస్థితి. అంతేకాదు, ఒక మిథున్ రెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడి చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి మీడియా మీడియా పైన కూడా రాళ్ల దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీడియా ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళే కెమెరాలు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ప్రతిరోజు హింసను పేటరేగిస్తున్నది, హింసను ప్రేరేపిస్తున్నది, నేరుగా హింసలో భాగస్వాములు అవుతున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే. ఇప్పుడు ఇది ఒక చూడొచ్చు మనం పొంగనూరులో ఎంత దారుణంగా దాడి చేస్తా ఉన్నారో. మాజీ ఎంపీ రెడ్డప్ప, ఒక దళిత నాయకుడు, ఆయన నివాసానికి వెళ్ళినటువంటి ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడి చేయడమే కాకుండా కర్రలతో కొట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఆ ఇంటి చుట్టూ నిర్బంధించేటువంటి ప్రయత్నం, పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. మనకున్నటువంటి విజువల్స్ లో కూడా స్పష్టంగా పోలీసులు కనిపిస్తా ఉన్నారు. పోలీసులు ఎవరైతే రాళ్ల దాడి చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కాకుండా వాళ్ళని బ్రతిమాలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా పోలీసులు సహకరిస్తా ఉన్నారో అక్కడ ముందుగానే వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం చూడొచ్చు. మనం ఎంత పెద్ద రాళ్లతోనూ ఎంత పెద్ద ఆ కర్రలతోనూ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మరొక వైపు ఈ కొద్దిసేపటి కిందటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేసి జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి వినుకొండలో జరిగినటువంటి హత్య, నడి రోడ్డు పైన దారుణ కాండ, ఆ నిజంగానే ప్రభుత్వానికి సిగ్గిచేటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. టీడీపీ దాడులు ఏ విధంగా చేస్తున్నాయో ఆ ట్వీట్ ద్వారా ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆ లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి కూడా ట్యాగ్ చేస్తూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండకి సంబంధించి. సో రాష్ట్రంలో పూర్తిగా ఆ శాంతి భద్రతలు అదుపులో లేవన్న అంశం నిరూపించేలాగా ప్రతిరోజు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆడపిల్లలపైన అత్యాచారాలతో పాటు ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అన్నది ఏ విధంగా జూన్ 4న కూటమి ఫలితాలు వచ్చినప్పుడు అనేక సంఘటనలు జరిగాయి. విజయవాడలోనే సాక్షాత్తు గవర్నర్ ఇంటికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలోనే గతంలో వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చంపడం కోసమని పెద్ద పెద్ద కర్రలు, కత్తులతో, కారుల్లో కత్తులు పెట్టుకుని వచ్చి ఆ దాడి చేసినటువంటి దారుణమైన ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది.
మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హత్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన చేసినటువంటి పరిస్థితి ఉంది. దళిత మహిళలను ట్రాక్టర్తో గుద్ది చంపేసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా వాళ్ళని భయపెట్టాలని వాళ్ళపైన కక్ష సాధింపుతోని ఇటువంటి దారుణాలు కొడుకోవడం. ఇప్పుడు సాక్షాత్తు పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి జరిగింది. విచక్షణ రహితంగా అత్యంత దారుణంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమతో పాటు పెద్ద పెద్ద కర్రలు కూడా పట్టుకొని వెళ్లి రెడ్డప్ప ఇంటిపైన దాడి చేశారు. అక్కడ మిథున్ రెడ్డి ఉన్నారు. ఇవాళ ఉదయాన్న మిథున్ రెడ్డి ఎవరైతే పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేశారో వాళ్ళకి ఆ మద్దతుగా వాళ్ళకి ఆ ధైర్యం చెప్పడానికి వాళ్ళకి అండగా ఉంటారని భరోసా ఇవ్వడానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లినటువంటి 20-25 నిమిషాల్లోనే అప్పటికే ఆ ప్లాన్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు కార్యకర్తలంతా కూడా ఒకేసారి ఆ ఇంటి వైపు వచ్చి రాళ్ల దాడి చేసిన పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.